ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు ఎలా ఉన్నాయి? కొత్త నిబంధనలని ఫాలో అవ్వకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకోబోయే చర్యలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్ని 3 దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. ప్రతి రాజకీయ పార్టీ గ్రామాల్లో బలోపేతం కోసం సర్పంచ్ మీద ఆధారపడుతుంది. ఈ ఎన్నికలు జరిగేది పార్టీల గుర్తులు లేకుండా అయినప్పటికీ ప్రతి పార్టీ మద్దతు ఆయా అభ్యర్థులకు పరోక్షంగా ఉంటుంది. దాంతో గ్రామాన రాజకీయ వేడి తీవ్రత పెరిగింది. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన నిబంధనలను తెరపైకి తెచ్చింది. పింక్, తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా ఆధారంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన గరిష్ట పరిమితులను విడుదల చేశారు. 5,000కు పైగా ఓటర్లున్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా 2,50,000 రూపాయలు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. అదేవిధంగా 5,000 లోపు ఓటర్లున్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితిని 1,50,000గా నిర్ణయించారు. వార్డు సభ్యుల విషయంలో ఖర్చు పరిమితులు స్పష్టంగా పేర్కొన్నారు. 5,000కు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు గరిష్టంగా 50,000 రూపాయల వరకు ఖర్చు చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశించింది. 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యుల ఖర్చు పరిమితి 30,000 రూపాయలుగా నిర్ణయించారు. కొత్తగా ఓటర్లను చేర్చిన నూతన జాబితాను అందుబాటులోకి తెచ్చారు. అలానే ఈసారి కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,200 ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రం ఉండగా అదే పంచాయతీకి వచ్చేసరికి 100 ఓటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆ వార్డుకు పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంచాలి. అందుకే సిబ్బంది ఎక్కువగా అవసరం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు ఉపసంహరణ పూర్తయ్యాక పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైన ఆంక్షలున్నాయని, వీటి ముద్రణదారుల వివరాలు, అడ్రస్ వంటివి తప్పకుండా అధికారులకు అభ్యర్థులు అందించాలి. అంతేకాదు, వారు తమ స్వీయ డిక్లరేషన్లో తప్పకుండా ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, నేరపూరిత చరిత్ర ఉంటే ఆ వివరాలు తెలియజేయాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం మతం, జాతి, కులం, వర్గం లేదా భాషా ప్రాతిపదికన విద్వేషాలు సృష్టిస్తే అలాంటి వారు గెలిచినా సరే వారి సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.